వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు శుభవార్త. ఎవరికైతే రైతు భరోసా నిధులు జమ కాలేదో మీ అకౌంట్లో వాళ్ళకు 2 లేదా 3 రోజులలో మిగిలిన రైతులకు జమ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు రైతులందరికీ భరోసా నిధులు అయితే జమ కావడం జరిగింది. అందులో కూడా కొంతమందికి జమ కాలేదు. ఎందుకు అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్ లెక్క చూసుకుంటే మనకు జనవరి 27వ తారీఖు నాడు 4,41,911 రైతులకు 568 పైగా కోట్లు అయితే ఇవ్వడం జరిగింది. అంటే జనవరి 26వ తారీఖు నాడు ఇచ్చిన గ్రామాల రైతులకు. ఫిబ్రవరి 5వ తారీఖేమో 1 ఎకరా లోపు ఉన్న వాళ్ళకు 17,03,419 రైతులకు 557 కోట్లు పైన మనీ అయితే క్రెడిట్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 10వ తారీఖు నాడు 2 ఎకరాల లోపు ఎంతమంది రైతులు అంటే 13,23,615 రైతులకు 1,091 కోట్లు పైన ఇచ్చారు. ఫిబ్రవరి 12 రోజు 2 ఎకరాల లోపు మిగిలిన వాళ్ళకి 3 ఎకరాల లోపు మొత్తం యాడ్ చేశారు. ఇప్పటి వరకు 44,82,265 రైతులకైతే రైతు భరోసా నిధులు దాదాపు 3,488 కోట్లు అయితే యాడ్ చేశారు. సో ఇప్పుడు ఈ 3 ఎకరాల లోపు కూడా అందరికీ అందలేదు. ఎవరికి అందలేదంటే కొత్త పాస్ పుస్తకాలు ఎవరైతే తీసుకున్నారో, కొత్త పట్టాదారుల బ్యాంకు ఖాతాల పరిశీలన, కొత్తగా పాస్బుక్ తీసుకున్న వాళ్ళకి అయితే పైసలు రాలేదు. ఎందుకంటే మీ పాస్బుక్ యొక్క బ్యాంకు డీటెయిల్స్ అనేవి ఇంకా వెరిఫికేషన్ కాలేదు. అయితే అట్లా ఎంతమంది ఉన్నారంటే 3 లక్షల మంది ఉన్నారు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన 3 లక్షల మంది బ్యాంకు ఖాతాలను పరిశీలించని ఆయా బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు పంపించామని 2 లేదా 3 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తయిన అనంతరం అర్హులైన వారందరికీ నిధులు జమ చేస్తామని వెల్లడించారు. ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం తీసుకున్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ హెడ్ ఆఫీస్లోకి పోయినాయి. ఆ బ్యాంకు ఖాతా అన్నీ కరెక్ట్ ఉన్నాయి, పాస్ పుస్తకాలు లింక్ అయినాయి, అవన్నీ కరెక్ట్ ఉంటే మీకు 2 లేదా 3 రోజులలో నిధులు అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళు కొత్త పాస్ పుస్తకం తీసుకున్న వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారంట ఇప్పటి వరకు. అంటే 3 ఎకరాల లోపు 3 లక్షల మంది అయితే ఉన్నారు. మిగిలిన వాళ్ళకి కూడా నెక్స్ట్ వీక్ వేస్తామని అయితే గవర్నమెంట్ చెప్తుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.